ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 12 రోజుల నుంచి అంగన్వాడీలు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రోడ్డుబాట పట్టడం జరిగింది. పూర్తిగా 13 రోజులు కావడంతో ఈరోజు వినూత్నంగా జలదీక్ష అయితే చేపట్టారు అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడాను. అయితే ఇందులోని చాలా వరకు చెవులో పువ్వు పెట్టుకొని అలాగే వంట వార్పు కార్యక్రమాలు చేసుకొని మరికొన్ని సందర్భాల్లో అయితే కనుక గాంధీ గారి 3 కోతుల్లాగా చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే రీతిలో కూడా వీరందరూ కూడాను సమ్మెలో దిగడం జరిగింది. అయితే వీరికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు మాత్రం పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజున రోడ్డుబాట పట్టడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరించి ఇవ్వాల్సిన గ్రాడ్యుటీ ఏదైతే ఉందో ఆ గ్రాడ్యుటీ ఇవ్వకపోవడం, అలాగే వీరికి ఆఫ్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకపోవడం, అలా చూసుకున్నట్లయితే కనుక 26,000 రూపాయలు కనీస వేతనం ఏదైతే ఉందో అది కూడా పెంచని ఈ స్థితిలోని వీరందరూ కూడా ఈ చాలని జీతాలతోని రోడ్లపైకి వచ్చి ఈరోజు నిరసన చేస్తున్నాం, మా బతుకులు ఇవి అని జలదీక్ష చేపట్టి చెవిలో పువ్వు పెట్టి మరి మాకు జగన్ ప్రభుత్వం చెవిలో పువ్వు పెట్టింది, ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని సింబాలిక్గా చెప్పడం జరిగింది. అయితే అసలు ఈరోజు ఈ స్థాయి వరకు దిగజారారు. 13 రోజులు పూర్తి కావస్తుంది. ఈ 13 రోజులు పూర్తి అవుతున్నాయి. ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించలేదు. అసలు ఒక్కసారైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి వీరి హామీల పట్ల ఏం మాట్లాడలేదని వీరందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ జలదీక్షలోని వీరు అసలు ఏం చెప్తున్నారో విందాం. అమ్మ చెప్పండి, అసలు వినూత్నంగా మీరు ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు, వంట వార్పు అని కానీ, గాంధీజీ 3 కోతులు అని కానీ, లేదా ఈరోజు చెవిలో పువ్వు పెట్టుకుని మరీ జలదీక్ష రెండు ఒకే రోజు చేపట్టారు కదా. అసలు ఏంటి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు మీ హామీలు మీ డిమాండ్ల పట్ల అసలు ఏం స్పందించలేదా? అసలు ప్రభుత్వం అనేక హామీలు డిమాండ్లు నెరవేర్చేశామని చెప్పేసి ఈరోజు సాక్షి పత్రిక అలాగే సాక్షి ఛానల్లో ప్రచారం చేసుకుంటుంది. ఈరోజు ఆ ప్రచారాన్ని దయచేసి ప్రజలారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పేసి ఈరోజు చెవులో పువ్వు పెట్టుకొని మేము ఈ జలదీక్షకి నాగావళి నదికి వేడుకొని ఈ జలదీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి ఎప్పటికైనా తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్న హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. అలాగే అంగన్వాడీ ఉద్యోగులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఇప్పటికైనా చలనం లేదని చెప్పేసి మేము ఈ నదిని వేడుకోవడం కోసం ఈ జలదీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఈరోజు స్పందించాలి, లేని ఎడ్ల ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాము. రానున్న 26వ తేదీలోగా డ్వాక్రా మహిళలకు ఇస్తామని చెప్పేసి ఈరోజు సచివాలయం అయిపోయింది, వాలంటీర్స్ అయిపోయారు, అలాగే రకరకాల వెలుగు వాళ్ళు అయిపోయారు. ఈరోజు డ్వాక్రా మహిళలు తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్ నిర్వహణకి అప్పచెప్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటు. ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు మీరు 10వ తరగతి లోపు తీసుకున్నామని మీరు అనుకోవచ్చు. ఈరోజు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఐఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఈ అంగన్వాడీ మహిళలు ఉన్నారు. కాబట్టి గతంలో లాగా మీరు ఏ చెవులు పెట్టినా నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి అంగన్వాడీ ఉద్యోగులందరూ ఈరోజు సమ్మెబాటు పట్టడానికి కారణం ఈరోజు మీ విధానాలన్నీ ఎండగట్టడం కోసం ఈరోజు మీ సమ్మెబాటు పట్టాము. గత 4.5 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యోగులకు మీరు ఏం న్యాయం చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అంగన్వాడీ ఉద్యోగులకి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు గ్రాడ్యుటీ పెంచామని చెప్తుంది ఈ ప్రభుత్వం. అలాగే 16,000 రూపాయలు, 16 కోట్ల రూపాయలు నాసిరకమైన చీరలు ఇచ్చామని చెప్పుకుంటుంది. అలాగే ఈరోజు నాసిరకమైన ఫోన్లు ఇచ్చి నాసిరకమైన ఫోన్ని గొప్పగా చెప్పుకుంటుంది. 80 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి. అలాగే ఈరోజు అనేక రకాల 62 సంవత్సరాల వయోపరిమితి పెంచింది. అనేక రకాలు ఈరోజు పౌష్టికాహారం లేక అంగన్వాడీ ఉద్యోగులు అలమటిస్తూ ఉంటే 62 సంవత్సరాల వరకు ఎంతమంది బతుకుంటారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మినీ అంగన్వాడీ టీచర్స్ మెయిన్ అంగన్వాడీ టీచర్గా గుర్తించమని, మెయిన్ అంగన్వాడీ టీచర్కి ఆయాని ఇమ్మని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కానీ దాన్ని ఊసెత్తే పరిస్థితే లేదు. ఏదైతే వేతనంతో కూడుకున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితిలో లేదు. వేతనం పెంచే వరకు, గ్రాడ్యుటీ అమలు చేసే వరకు, ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేసి అన్ని యాప్లని ఒకే యాప్కి తీసుకొచ్చే వరకు, అలాగే మినీ అంగన్వాడీ టీచర్ని మెయిన్ అంగన్వాడీ టీచర్గా గుర్తించే వరకు, అలాగే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో సూపర్వైజర్ పోస్టులు 164 పోస్టులు ఈరోజు మా ప్రాజెక్టులో సెలెక్ట్ అయి ఉన్న సూపర్వైజర్ పోస్టులు ఇవ్వకుండా మేము అన్ని ఇచ్చేసామని చెప్పే పరిస్థితి అయితే ఈరోజు ఉంది. కాబట్టి వెంటనే స్పందించి ప్రభుత్వం మా డిమాండ్ని ఏవైతే ఉన్నాయో న్యాయమైన డిమాండ్స్ ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, మేము ఎంత కష్టపడుతున్నామో. కాబట్టి
రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో మేము మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తామన్నాం. చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరు పడే కష్టం ప్రభుత్వం గుర్తించలేదు అని అందరూ అనుకుంటున్నారు. అందుకని మీరు ఈరోజు ఈ జలదీక్షను కూడా చేపట్టడం జరిగింది. అసలు మీరు అంగన్వాడీ కేంద్రాల్లో పడే కష్టం ఏంటి? 2 మాటలు చెప్పండి. మేము ఈరోజు 13వ రోజుకి చేరుకున్నామండి. అదే దీక్ష స్టార్ట్ చేసి, కానీ ప్రభుత్వం టీహెచ్ఆర్ ఇచ్చేస్తాం, వాళ్ళకి ఆ టీహెచ్ఆర్ ఇవ్వడానికి కూడా మాకే ఫోన్లు చేస్తున్నారు ఆ ఫోన్ నెంబర్ల కోసం. వాళ్ళు సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ ఆయన ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి అతనికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. కానీ ఇదే పరిస్థితి రేపు వాళ్ళు వస్తే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి? మా పరిస్థితిలాగా వాళ్ళ పరిస్థితి కూడా రోడ్డు ఎక్కుతారు. కానీ ఈరోజు టీహెచ్ఆర్ ఇచ్చేస్తే అయిపోదు. స్కూల్కి పిల్లల్ని తీసుకురావాలి, వంట చేయాలి, వాళ్ళకి ఆలనా పాలన చూడాలి. అది చూస్తేనే వాళ్ళు సక్సెస్ అయినట్టు. మేము చేస్తున్న పోస్టులకి 5-6 నియమిస్తున్నారు వాళ్ళు. వారి ఆలనా పాలన చూసే క్రమంలోనే అందరు పిల్లలు ఒకలా ఉండరు, అందరు పిల్లలు ఒకలా వ్యవహరించరు. అటువంటప్పుడు అంటే మిగతా పిల్లలు కొందరు కామ్గా ఉంటారు, కొందరు పెంకి పిల్లలు ఉంటారు, అల్లరి చేసేవాళ్ళు. వారి పట్ల మీరు ఎలా ఇచ్చేస్తుంటారు? మీ కష్టం ఏంటి అందులో? వాళ్ళ పట్ల కూడా మేము వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఆటపాటలతో విద్య నేర్పుతామనే మేము ఈ జాబ్కి వచ్చాం. అది గవర్నమెంట్ గుర్తించట్లేదు. ఏదో వాలంటీర్లు చేసేస్తారు, సచివాలయ సిబ్బంది నాకు అనుగుణంగా ఉన్నారు చేసేస్తారు అనుకుంటున్నారు. కానీ ఎన్నాళ్ళు చేయరండి. ఇది మేము చూస్తాం, ఎన్నాళ్ళు చేస్తారు మేము కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ మరి భరించే ఓపిక మాకు లేదు. ఇంకా ఇది ధర్నా అనేది ఇంకా ఉధృతం చేస్తాం. ఇంకా ఎంతవరకైనా మేము వెళ్తాం. పెంచే వరకు 26 వాళ్ళు చేసే వరకు, గ్రాడ్యుయేషన్ అమలు చేసే వరకు మేము అస్సలు వెనక తగ్గేది లేదండి. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వం మా వెనక వస్తుంది, ఫోన్లే ఆడపిల్లలు అక్క చెల్లెలు అని ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఈరోజు అది మాటల్లో కానీ చేతల్లో లేదు. కనీసం మాకు మాట్లాడడానికి మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు మంత్రులు కూడా, మా మినిస్టర్ గారు కూడా. పిల్లలందరూ కూడా ఒకే ఏజ్ వాళ్ళు అయితే రారు అసలు అంగన్వాడీకి. వచ్చేవాళ్ళు కొందరు చిన్నవాళ్ళు, కొందరు ఇంకొంచెం పెద్దవాళ్ళు వస్తుంటారు వయసులో. తమ చేతులతో తాము తినలేని పిల్లలు కూడా అంగన్వాడీ కేంద్రాలకు వస్తుంటారు కదా. అటువంటి పిల్లల్ని మీరు గోరుముద్దలు తినిపించి అల్లారు ముద్దుగా మీరు చూసుకుంటారు కదా. ఆ పిల్లలు కూడా మీకు కొన్ని సందర్భాల్లో వచ్చి మద్దతు తెలియజేయడం అయితే జరిగింది. కానీ ఆ పిల్లల పట్ల మీరు చూపించే ప్రేమ వాత్సల్యం అసలు ఏ విధంగా ఉంటుంది? మా దగ్గరికి వచ్చే వాళ్ళు అంటే 7 months to 3 years పిల్లలకి టీహెచ్ఆర్ ఇస్తామండి. 3 to 5 years పిల్లల వరకు మేమైతే స్కూల్లో పెట్టుకొని చూస్తాం అనమాట. పిల్లలందరూ ఒకేలా ఉండరు. ఒకళ్ళు అల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు గోల్ చేసే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు కామ్గా ఉండే వాళ్ళు ఉంటారు. పిల్లల్ని మేము ఏంటంటే మాది ఫ్రీ స్కూల్ అంటే పిల్లల్ని సంసిద్ధత చేయటం, స్కూల్కి బడికి మేము సంసిద్ధత చేయటం. ఎలబోయే కాన్వెంట్లకి మేము ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి ఆట పాట సాంఘికంగా, శారీరకంగా, మానసికంగా 6 భాగాలుగా పిల్లల్ని ఆకట్టుకుంటాం. వాళ్ళకి ఏంటంటే కథలతో చెప్పింది. ఇప్పుడు ఒక యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళు చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటే మనం ఏమైనా బొమ్మలు చూపించు, కథలు చెప్తూ వాళ్ళు చెప్తారు, అర్థం అవుతుంది. కథ చెప్పేసి వినండి అంటే పిల్లలు వినరు. వాళ్ళకి ఏంటి బొమ్మలు చూపించాలి, ఆ యాక్టివిటీస్ చేసి చూపించాలి. వాళ్ళు చేసేదో ఆ పిల్లలు చేస్తున్నాడు వాడిని చూసి మీరు చేయండి అంటే ఆ అబ్బాయి, కామ్గా ఉన్న అబ్బాయి కూడా ఆ అబ్బాయిని చూసి అనుకరిస్తాడు. అంతేగాని ఈ అబ్బాయి ఏడుస్తాడని పక్కన పెట్టేసే రకమైతే కాదు. వాళ్ళకి కూడా ఈ అబ్బాయికి బాగా చదువుకున్న అబ్బాయికి, చదువులేని అబ్బాయికి మీద ఎక్కువ అలర్ట్ చేసిన అబ్బాయి మీద ఎక్కువ కాన్సెషన్ తీసుకొని ఆ అబ్బాయిని మళ్ళీ ఈ గ్రూప్లో చేర్చుకునేటట్టు అందరి గ్రూపులకి ఏ ఏజ్కి ఆ ఏజ్ మాకు PP1 PP2 అని చెప్పారు. 3 to 4 ఒక విభాగం ఉంటుంది, 4 to 5 ఒక విభాగం ఉంటుంది అనమాట. PP1 అయినా 3 to 4, 5 to 6 వాళ్ళకి అందరికనే PP2. అలాగే 2 విభాగాలకి చేసుకుంటాం. 2 టీచర్లు అయితే ఉన్నారు మెజ్జిన్ సెంటర్కి. అలాగే వాళ్ళు ఒక చూసుకుంటారు. మా కాన్వెంట్లో అయితే LKG UKG అంటారనమాట. అట్లా 2 చూసుకుంటారు. కాబట్టి మేము పిల్లల్ని అయితే చాలా బాధ్యత చూసుకుంటాము. ఇప్పుడు పిల్లలు మీ అంగన్వాడీ టీచర్ లేకపోవడం వల్ల, ఆయాకి టీచర్కి బాగా అనుసంధానం అయిపోవడం వల్ల పిల్లలు ఇంత చేస్తున్న ప్రభుత్వం అసలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా? ప్రభుత్వం అసలు కావాలని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ దృష్టి ఎందుకు వెళ్ళడం లేదు సార్? ప్రభుత్వ దృష్టి మీడియా మిత్రులందరూ కూడా మాకు మంచి సహాయం చేస్తారు. వెళ్ళలేదంటే మేము ఒప్పుకోం. మేము టౌన్లో ఉన్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని ప్రతి ఒక్క ఆవేదన కూడా మీడియా మిత్రులు పైకి పంపిస్తున్నారు. వాళ్ళు చూసే కూడా పట్టించుకోవడం పరిస్థితి లేదు. అందుకని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వినిపించుకోకపోవడం వల్ల మేము చెవులో పువ్వులు పెట్టుకొని గంగమ్మ తల్లికైనా సరే మా విన్నపం వినియోగించుకుంటామని చెప్పేసి ఈ నీటిలో దిగి నాగవల్లిలో దిగి శ్రీకాకుళం జిల్లా నాగవల్లిలో దిగి మా దీక్షను మేము కంటిన్యూ చేస్తాం. జలదీక్షను పెట్టాము. మా దీక్ష ఇంకా అతని గారు కనీస 26,000 ఇవ్వకపోయినా, కనీస 26,000 అయిపోయినా, ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించకపోయినా ఇంకా ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నా పేరు టీ రాజు, శ్రీకాకుళం జిల్లా. చూసుకున్నట్లయితే కనుక వీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె ఏదైతే ఉందో ఇది ఇంకా ఉద్రిక్తత చెందే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే CITU వీరికి ఇచ్చిన మద్దతు, వారి ఆధ్వర్యంలోని అంగన్వాడీలందరూ కూడాను ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. అయితే CITU వీరి పట్ల ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పటికి కూడాను ప్రభుత్వం ఇప్పటి వరకు దిగి రాకపోవడం పట్ల అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది?
ప్రభుత్వానికి అంగన్వాడీ 1,10,000 కుటుంబాలు ఓట్లు అవసరం లేదనుకుంటే వీళ్ళ సమస్యలను పక్కదోవ పట్టించేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందుకే అంగన్వాడీలు కూడా ఈరోజు ఒంటరిగా లేరు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల పోరాటానికి ఇప్పటికే ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వివోఏలు, అలాగే బిఎస్ఎన్ఎల్, పోస్టులు, టెలికాంతో సహా అనేక ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు మాట తప్పను మడమ తిప్పనని చెప్పి మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానానికి అనుగుణంగానే తెలంగాణకు ఆంధ్రంగా వేతనాలు పెంచుతామని హామీని అమలు చేయాలంటున్నాం. అలాగే 2022 ఏప్రిల్ 25వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీలందరూ కూడా గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఎప్పటికైనా సరే 25వ తేదీలోపుగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోయినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రజల మద్దతుతో, అన్ని ఉద్యోగ కార్మిక సంఘాల తాలూకా మద్దతుతో పోరాటాలు తీవ్రతరం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మరొకటి ప్రశ్నించదలుచుకున్నాం. ఈరోజు అంగన్వాడీలకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవన్న ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రుషికొండ పైన 450 కోట్లతో ఆయన తాలూకా నివాసానికి ఖర్చు పెట్టిన ఆయన అంగన్వాడీలకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవని చెప్పడాన్ని ఏ రకంగా మేము అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉంది. ఆ అక్క చెల్లెలకి నేను ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పిన ఆయన ఈరోజు అంగన్వాడీలందరూ కూడా నట్టేట ముచ్చటతో ఈరోజు నాగావళి నదిలో జలదీక్ష చేస్తూ నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టించి సచివాలయ ఉద్యోగులతో పనిచేయించుకోవడం అంటే అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు 9 నుంచి 12 వరకు కేవలం కూర్చుంటున్నారు. వీలైతే చిన్నపిల్లలకి ఆటపాటలతో సహా మొత్తం వాళ్ళ తాలూకా సంరక్షణ చూసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతాలు ఉండే లబ్ధిదారుల తాలూకా ఆరోగ్యం, వాళ్ళ తాలూకా శ్రేయస్సు కూడా ముఖ్యం అనుకున్నట్టయితే అంగన్వాడీ తాలూకా డిమాండ్లు వెంటనే పరిష్కారం చేసి అంగన్వాడీ సమ్మె నివారించడం ఒకటే పరిష్కారం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. చూసినట్లయితే కనుక అంగన్వాడీ కేంద్రాలకి తాళాలు వేసి మరి వీరు వచ్చి ఇక్కడ దీక్షలు చేపడుతుంటే సచివాలయం సిబ్బంది మాత్రం ఆ తాళాలు పగలగొట్టి వీరి స్థానాల్లో వారు 9 నుంచి 12 వరకు కూర్చొని ఆ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ 9 నుంచి 12 గంటల వారు విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రజల తాలూకు సమస్యల్ని దూరం చేయడానికి వచ్చినటువంటి వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది మరి ఇప్పుడు ఏం వెలగబెడుతున్నారు? అక్కడ ఉండాల్సిన వారు వచ్చి ఇక్కడ ఉంటే కనుక ప్రజల సమస్యల పట్ల అక్కడ ఎవరు పనిచేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందని అంటున్నారు. అలాగే వీరికి ఇవ్వాల్సిన హామీలు ఏవి పూర్తి చేయకుండా సీఎం మాత్రం వారి కోసం విలాసవంతమైన భవనాలు కట్టుకుని ఆ భవనాల్లో ఏసీల్లో ఉంటున్నారని చెప్పి కూడా వీళ్ళు స్లోగన్స్ అయితే వినిపించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను వీరికి ఇవ్వాల్సినటువంటి 26,000 కనీస వేతనం హామీ, అలాగే రిటైర్మెంట్ తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్, ఎవరైనా సరే విధిలో చనిపోయినట్లయితే కనుక కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా వంటివి ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో, అలాగే వారి డిమాండ్లు ఉన్నాయో అవి కానీ పూర్తి చేయకపోతే కనుక అంగన్వాడీలు లక్షల్లో ఉన్నారు, వారి వెనకదల ఇంకో లక్షల్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి బంధుమిత్రులు ఉన్నారు. ఆ ఓట్లన్నీ కూడాను ఒక ఆయుధంగా మారి ఈ ప్రభుత్వాన్ని కూలదోసేంత వరకు కూడాను ఈ దీక్ష అనేది ఆగదు. మేము చేస్తూనే ఉంటాము. 25వ తేదీ లోపల కనుక ప్రభుత్వం స్పందించి దిగి రాకపోతే కనుక ఖచ్చితంగా ఇదొక మహా ఉద్యమంగా ఉద్యమిస్తుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. నాగావళి నది నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.